బీజేపీలో బీఆర్ఎస్ ను విలీనం చేస్తానని కేటీఆర్ ఢిల్లీ వచ్చి ప్రతిపాదన చేశారని ఆరోపించిన ఎంపీ సీఎం రమేష్ కు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ విలీనం ప్రతిపాదన చేయలేదన్నారు. 10 నెలల తర్వాత ఇప్పుడు ఆ ప్రస్తావన తేవడం వెనుక చంద్రబాబు మోడీ ఉన్నారని ఆరోపించారు. ఇది తెలంగాణపై విషం చిమ్మే ప్రయత్నమేనన్నారు గంగుల కమలాకర్. కవిత ఢిల్లీలో జైల్లో ఉన్నప్పుడు నువ్వు ఢిల్లీకి వచ్చి నా దగ్గర టైం తీసుకొని మా ఇంటికి వచ్చిన మాట వాస్తవం కాదా? మేము చేసిన అవినీతి అన్నీ కూడా ఈడీ సిబిఐ రాకుండా లేకుంటే కవితను బయటికి వదిలేదానికి ఏర్పాటు చేయండి. మేము బీఆర్ఎస్ పార్టీ దేనికైనా సిద్ధం. మేము బీజేపీలో మెర్జ్ చేయాలన్నా కానీ బీజేపీతో అలయన్స్ పెట్టుకోవాలన్నా కానీ దేనికైనా సిద్ధం అంటే సీఎం రమేష్ నిజంగానే మా కేటీఆర్ ప్రపోజ్ తీసుకొచ్చేది అప్పుడు నోరు పెగలలే, అప్పుడు నోరు మూతపోయింది. ఇప్పుడు 10 నెలల తర్వాత అంటున్నావు మాకేం పని లేదా? ఎట్టి పరిస్థితుల్లో మేము ఆ మాట మాట్లాడేటోళ్ళం కాదు. మాది ఒక్కటే, ఇక్కడ మేము సెక్యులర్ పార్టీ మతతత్వ పార్టీతో పొత్తు కలిసి లేదని చెప్పడం జరిగింది. ఈరోజు సీఎం రమేష్ వ్యాఖ్యలు చంద్రబాబుతో మాట్లాడిస్తుండ్రు, సీఎం రమేష్ వ్యాఖ్యలు మోదీ మాట్లాడుతుండ్రు. అంటే ఏంది? తెలంగాణ మీద విషయం చెప్పే ప్రయత్నంలో భాగంగానే మేము భావిస్తున్నాం.